హాయ్ అండి, వెల్కమ్ టు ఈమెన్ @9 వాల్గోస్ 2. ఈరోజు టాపిక్ వచ్చేసండి క్రియా శబ్దం సే వాక్య బనా. ప్రీవియస్ దాంట్లో మనం ఒక వర్డ్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో వర్డ్ అండి క్రియా శబ్దం. కానా, మై కానా ఖాతా హూ, నేను అన్నం తింటున్నాను. తుమ్ కానా ఖాతే హో, నువ్వు అన్నం తింటున్నావు. హమ్ ఆమ్ ఖాతే, అంటే ఇక్కడ కానా అని రాసిన ఆమ్ అని పెట్టుకోండి. మీరు ఏ ఇష్టం, సేమ్ అని రాసుకోవచ్చు, ఆమ్ అని రాసుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు అండి. హమ్ ఆమ్ ఖాతే హై, మేము అన్నం తింటున్నాము. అంటే ఖాతే అంటే పుంలింగ్, ఖాతి అంటే స్త్రీలింగ్. ఆమ్ ఖాతా ఆర్ ఖాతి, స్త్రీలింగ్ అయితే ఖాతా, పుంలింగ్ అయితే స్త్రీలింగ్ అయితేనేమో ఖాతి వస్తుంది, పుంలింగ్ అయితే ఖాతా వస్తుంది. ఆమ్ ఖాతా, అతడు ఆ మామిడి పండు తింటున్నాడు. ఖాతా హై, తింటున్నాడు. ఇక్కడ ఖాతి. ఆమ్ ఖాతి హై, ఆమె మామిడి పండు తింటుంది. యహ ఆమ్ ఖాతా హై, ఇతడు మామిడి పండు తింటున్నాడు. యహ ఆమ్ ఖాతీ హై, ఈమె మామిడి పండు తింటుంది. వే ఆమ్ ఖాతే హై, వారు మామిడి పండు తింటున్నారు. అంటే పుంలింగ్ అనమాట, అంటే పుంలింగే ప్లూరల్లో ఉందన్నమాట. వే రాశాను కదా, ఇక్కడ స్త్రీలింగ్ అయితే ఖాతి. హైకి డాట్ పెట్టాలి. ఏ ఆమ్ ఖాతే ఆర్ ఖాతీ హై, అంటే వీరు మామిడి పండు తింటున్నారు. అంటే లేడీస్ జెంట్స్ ఎవరైనా వస్తారండి. ఖాతే అంటే పుంలింగ్, ఖాతీ అంటే స్త్రీలింగ్ వస్తుంది. ఆమ్ ఖాతే ఆర్ ఖాతీ హై, తమరు మామిడి పండు తింటున్నారు. అంటే స్త్రీలింగ్ కానీ పుంలింగ్ కానీ ఏదో వస్తుంది. పుంలింగ్ అయితే ఖాతే వస్తుంది, స్త్రీలింగ్ అయితే ఖాతీ వస్తుందండి. ఓకేనండి, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కానీ మీకు అర్థమైతే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. పుంలింగ్ శబ్దాలు స్త్రీలింగ్లో ఎలా రాయాలి, పుంలింగ్లో ఎలా రాయాలి, మై వచ్చినప్పుడు చివరి ఏం పెట్టాలనేది కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.